ఏపీకి జ్వరం వచ్చింది. ప్రజల్ని విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. టైఫాయిడ్, డెంగీ, మలేరియా కూడబలుక్కున్నట్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. కొంతమందిలో విషజ్వరాలు ప్రాణాంతకంగా మారుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. కొంతమందికి వాంతులు, మరికొంతమందికి జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా మందికి అకస్మాత్తుగా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోగం ఏమిటో తెలుసుకుందామని రక్త పరీక్షలు చేయించుకున్నా వాటిలోనూ కారణం ఏంటో తేలటం లేదు. కొంతమందిలో డెంగీ లక్షణాలు, మరికొంతమందిలో చికెన్ గునియా లక్షణాలు, డయేరియా, టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు ప్రజలకు వస్తున్న జ్వరాలు ఏమిటన్న దానిపై డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదు. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. వింత రోగాల వల్ల ప్రాణాపాయ పరిస్థితి లేదు, కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదంలోకి నెడుతుందని వైద్యులు చెబుతున్నారు. గత ప్రభుత్వ ఆరోగ్య శాఖను గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి నెలకొందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతుపట్టని జ్వరాలతో గుంటూరు జిల్లా గజగజలాడుతోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంట్లోనూ జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, వాపులతో ప్రజలు అల్లాడుతున్నారు. జ్వరం తగ్గిన తర్వాత కూడా నీరసం, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. మొదట పల్నాడులో మొదలైన జ్వరాలు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వ్యాపించి ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. సాధారణ జ్వరంగా ఆరంభమై తీవ్రమైన ఒళ్లు నొప్పులు, దగ్గు, వాపు వంటి లక్షణాలతో అవస్థలు పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ లక్షణాలు బాధిస్తూ ఉండటంతో అల్లాడిపోతున్నారు. కొందరిలో రోజుల తరబడి 102 డిగ్రీల పైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గత వారం 10 రోజుల నుంచి విష జ్వరాలు, డెంగీ, మలేరియా తీవ్రంగా అధికంగా ఉన్నాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం మౌలిక వసతులు లేవు. కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం టెస్టుల బిల్లులే 10,000, 15,000, 20,000 దాకా అవుతున్నాయి. నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్. కనీసం దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు, డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుతున్నాం. విష జ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. మరి ఆరోగ్య వైద్య సిబ్బంది మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఈ పల్నాడు ప్రాంతం అంతా ఒక జ్వరం వస్తే గతంలో చాలా సింపుల్గా ఉండేది. జ్వరం అంటే పెద్ద సమస్య కాదు, ఏదో 2 రోజులు లంకనం ఉన్నా పోయేది. ఈ జ్వరాలు ఆ విధంగా కాకుండా ఈ డాక్టర్లు క్రియేషన్ చేసి ఇది డెంగ్యూ కావచ్చు, మరి లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోతాయి అని భయోందనలకు గురి చేసి పేద ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిని కట్టడి చేయాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దీనికి జ్వరాలకి సంబంధించిన వైద్యుల్ని నియమించి అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో ఈ అవేర్నెస్ కల్పించి ఈ జ్వరాల మీద ఆందోళన పడకుండా జాగ్రత్తగా చేసి దోమల్ని నివారించి. విపరీతమైన ఎండ, వేడిమి, ఉక్కపోత, అంతలోనే వర్షాల వంటి వాతావరణ మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం మొదలైన తర్వాత సీజనల్ జ్వరాలు వస్తూ ఉంటాయి. అయితే కొత్తగా వస్తున్న ఈ జ్వరాలు ప్రజలను మానసికంగా, శారీరకంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఇవి వైరల్ ఫీవర్లు కావటంతో ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడితే ఇంటిల్లిపాది జ్వరాల బారిన పడుతున్నారు. మెజార్టీ రోగులు 4 నుంచి 6 వారాల పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా అనేక గ్రామాల్లోనూ విష జ్వరాలు, డెంగీ, మలేరియా అనే విష జ్వరాలు విపరీతంగా స్ప్రెడ్ అవటం వల్ల కాళ్ళు నొప్పులని, విష జ్వరాలని, అప్పటికప్పుడు ఫీవర్ పెరిగిపోవటం, ఇలా అనేక కారణాల వల్ల చాలా సఫర్ అవుతున్నారు. దీని మీదట స్థానికంగా మా ఇంట్లో కూడా, మా గొంతులో కూడా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాల మీద అధికారులు ఇప్పటికైనా మేల్కొని స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫాగింగ్ చేయటం, బ్లీచింగ్ చల్లటం, శానిటేషన్ కార్యక్రమాలు ఇకనైనా పట్టుదలతో ముందుకు పోయి అనారోగ్యాలకు కారణం అవుతున్నటువంటి విష జ్వరాలను అరికట్టాలని కోరుతున్నాను. ఇక క్వారీలు ఎక్కువగా ఉండే పల్నాడు జిల్లా పరిధిలోని రెంటచింతల, పిడుగురాళ్ల, దాచేపల్లి వంటి చోట్ల మలేరియా కూడా వ్యాప్తి చెందడం ఆందోళనకు దారితీస్తోంది. మరోవైపు పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల పరిధిలో టైఫాయిడ్, డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు తాత్కాలిక వైద్యం అందించినా జ్వరం, ఒంటి నొప్పులు తగ్గకపోవడంతో వారే ప్రైవేటు వైద్యశాలలకు సిఫార్సు చేస్తున్నారు.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తృతంగా చికెన్ గునియా జ్వరాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా డెంగీ బాధితులకు చికిత్స చేసే ఆర్ఎంపీలు రోగుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చేజారిన తర్వాత పెద్దాసుపత్రికి తరలిస్తూ ఉండటంతో పరిస్థితులు విషమిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాను కూడా జ్వరాలు వణికిస్తున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. డెంగ్యూ నిర్ధారణ అయిన రోగులు ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్న లెక్కలకి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు గోకవరం, రాజానగరం, కడియం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 40 నుంచి 60 జ్వరం కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలోనూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఆందోళన పెంచుతోంది. జ్వరాల కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్న 5 మండలాల్లోనూ జ్వరాల తీవ్రతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్లతో పాటు కామర్ల వ్యాధి ప్రబలడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఆ జ్వరాలకు కామర్లు, వైరల్ ఫీవర్లు తోడవటంతో గిరిజనులు, గిరిజనేతరుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. దానికి తోడు ఏజెన్సీలోని పలు గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదు. దీంతో కలుషిత నీటిని తాగటం వల్ల కామెర్ల వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అధికారులు కొన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితికి గత వైసీపీ సర్కార్ తీరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటి టీడీపీ హయాంలో 30 పడకలు ఉండగా వైసీపీ సర్కారు దాన్ని 6 పడకలకు కుదించింది. దీంతో ఇన్ పేషెంట్స్ కు పూర్తి స్థాయిలో వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక జిల్లా మలేరియా కేంద్రాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఏలూరుకు తరలించింది. నిజానికి ఏజెన్సీలో ఎక్కువగా మలేరియా జ్వరాల వ్యాప్తి ఉంటుంది. అలాంటిది కొయ్యలగూడెంలోని జిల్లా మలేరియా కేంద్రాన్ని ఏలూరుకు తరలించడంపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో జ్వరాలు మళ్లీ ఎక్కువగా వ్యాపించడంతో గిరిజనం అల్లాడిపోతున్నారు.